షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. కోరహు కుమార్ రాష్ట్ర కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎలోహిం యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా ఎలోహిం, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మరి కోరహు కుమార్ రాష్ట్ర ఈ కీర్తన గ్రంథము ద్వారా బిడ్డలారా పరమతని మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ దినమున మనము కృంగిన ఎడల మనం చేతగాని వారం అవుతాము. మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. చాలా తొందరగా నీరసపడిపోతుంటాం. ఎందుకనగా అపవాది మన దగ్గర ఎప్పుడు సమీపంగా మనకుంటూ మనల్ని చిక్కులు పెట్టే విషయాల్లో మనం పడగొడుతుంటుంటాడు. చిన్నవాటి విషయంలో నువ్వు చేతగాడి బాబు, నువ్వు ఇంతే, నీ జీవితంలో ఇంతే, నువ్వు ఇంక ముందుకు సాగలేవు, నువ్వు ఏ ఉన్నతమైన స్థానం పొందుకుంటావు, నీ పనిలో ఏది నువ్వు వృద్ధి పొందుకున్నావు, నీ వ్యాపారంలో ఏది నువ్వు సాధించావు అని ఈ రీతిగా మనల్ని కొంగదీస్తుంటుంటాడు. అయితే ఒక గ్రామంలో ఒక బీద చిన్న వ్యాపారస్తురాలు, ఆ యొక్క గ్రామంలో పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఉన్నారు. ఆ సమయంలో, ఆ కోవిడ్ సమయంలో చాలా నష్టాలు వస్తున్నాయి అందరికీ. కానీ వారు చాలా బాధతో కుంగిపోతున్నారు. పంటలు లేవు, పాడి పంటలు లేవు, ఏది సరిగ్గా లేవు, అందరూ కుంగిపోతున్న సమయంలో ఈమె చాలా సంతోషంగా ఉంటుందట. సంతోషంగా ఆయన సువార్తను ఆమె ద్వారా చాటుతున్నది అన్నట్టు. అయితే అనేకులను అడిగినప్పుడు, ఏంటమ్మా ఇలాంటి సమయంలో కూడా, ఇలాంటి శ్రమ సమయంలో కూడా, ఇలాంటి కృంగిన సమయంలో కూడా నువ్వు సంతోషంగా ఉన్నావంటే, అవును, మా ఎలోహిం యందు మేము విశ్వాసం ఉంచాము, ఆయన అద్భుతాలు చేయగల శక్తిమంతుడు. అలనాడు కరువు వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ దేశం కరువు వచ్చినప్పుడు ఒక సారెపాతు విధవరాలను పోషించడానికి కొరకు ఆయన ప్రవక్తనే పంపించాడు ఆమె ఇంటికి. అదే రీతిగా ఒక ప్రవక్తల శిష్యులో ఒకతను హఠాత్తుగా మరణిస్తాడు. ఆయన అప్పులు చేసి ఆయన భార్య ఆయన సేవకుని మందిరాన్ని ఆశ్రయించినప్పుడు ఆమె ఇంట్లో ఉన్న కొంచెము నూనె ద్వారా ఆ ఊటలు కలగజేశాడు ఆ పరలోకపు తండ్రి. నీటి వలె ఊటలు కలగజేసి ఆ గ్రామంలో ఉన్న కుండలన్నీ నింపబడే విధంగా సర్వసమృద్ధినిచ్చి ఆమె అప్పులు తీర్చడమే కాదు, ఆమె ఆ 7 సంవత్సరాల కాలంలో, ఎలీషా గారి యొక్క కాలంలో 7 సంవత్సరాల కాలంలో, కరువు కాలంలో ఆమె పోషించబడింది, దీవించబడింది. కాబట్టి బిడ్డలారా, మనం కృంగిపోకూడదు ఎప్పుడు. కానీ ఎప్పుడు ఏ విషయంలో కూడా మనము చేతవాగని గారి వారం అనుకోకూడదు. కోరహు కుమారులు ఆ స్థితిని కోల్పోయారు. మందిరంలో వారికి ఇవ్వబడిన బాధ్యతను, ఆ లేవీయ ఏకత్వమును వారు దాన్ని వదిలిపెట్టుకొని దానికన్నా ఎక్కువ దాన్ని ఆశించారు. కోల్పోయి వారు ఆ బలిపీఠం దగ్గర, అయ్యా నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు స్థానం ఉంది, మాకు స్థానం ఇవ్వండి, అయ్యా మమ్మల్ని కరుణించండి అని కోరహు కుమారులు రాస్తూ ఈ కీర్తన రాస్తున్నారు. కాబట్టి మన ప్రాణంతో చెప్పుకోవాలి, మనము ధైర్యంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు మనల్ని చూసి, మనలో ఉన్న యాషువాను చూసి అనేకులు రక్షణ మార్గంలోకి వస్తారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏలెలో ఇజ్రాయిల్, మీ ఘనమైన నామమునకు స్తోత్రం నాయా. ఈ దినమున ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడినారు. అవును నాయన, మేము మా ప్రాణములతో చెప్పుకోవాలి, మమ్మల్ని మేము ధైర్యపరుచుకున్నట్లుగా. ఎందుకనగా మాలో ఉన్నవారు మీరు నాయన, లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవారు. కాబట్టి అట్టి సువార్తను మేము చాటేవారు ఉండటకు మీ సహాయం చేయమని నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రి, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.